పూర్వము చంద్రప్రభ అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు చంద్రసేనుడు మరియు రఘునందనుడు అనే మంత్రి కూడా ఉండేవాడు. ఒకరోజు ఆ రాజుకి వేలు లోతుగా కట్టేపోయి చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు పక్కనే ఉన్న మంత్రితో ఇలా అంటాడు, మంత్రి గారు, ఆ భగవంతుడు నాకు ఎందుకింత కష్టాన్ని ఇచ్చాడు, ఈ నొప్పిని తట్టుకోలేకపోతున్నాను అని. అప్పుడు ఆ మంత్రి అంటాడు, రాజుగారు ఏది జరిగినా మన మంచికే అని. అది విన్న రాజుకి చాలా కోపం వస్తుంది. అప్పుడు మంత్రితో ఇలా అంటాడు, నేను ఇంత నొప్పితో బాధపడుతుంటే మీరు సంతోషంగా ఏది జరిగినా మన మంచికే అంటారా అని పక్కనే ఉన్న సైనికులకు ఆజ్ఞాపిస్తాడు. వెంటనే ఈ మంత్రిని తీసుకొని వెళ్ళి చెరసాలలో బంధించండి అని. అప్పుడు ఆ సైనికులు వచ్చి ఆ మంత్రిని ఈడ్చుకుంటూ వెళ్ళి చెరసాలలో బంధించి వేస్తారు. ఆ తర్వాతి రోజు రాజు గుర్రం పైన అడవికి వేటకు బయలుదేరుతాడు. అలా వెళ్తూ వెళ్తూ దారి తప్పి దట్టమైన అరణ్యంలో చిక్కుకొని పోయి ఆదివాసి అనే ఒక తెగకు చెందిన ప్రజలకు పట్టుబడిపోతాడు. అక్కడి ప్రజలకి ఒక నియమం ఉంటుంది. బయట వ్యక్తులు ఎవరైనా వారికి దొరికితే వాళ్ళు పూజించే అమ్మవారికి బలి ఇస్తారు. అలా ఆ రాజును బంధించి అమ్మవారికి బలి ఇవ్వడానికి ఆ రాజుని సిద్ధం చేస్తాడు. అప్పుడు ఆ రాజు చాలా భయపడిపోతాడు. బలి ఇవ్వడానికి ఒక్క నిమిషం ముందు ఆ రాజు వేలికి ఉన్న గాయాన్ని ఆ ఆదివాసీ ప్రజలు గమనిస్తారు. అయితే ఆ ఆదివాసీ ప్రజలకి ఒక నియమం ఉంటుంది. వారు ఎవరినైతే అమ్మవారికి బలి ఇవ్వాలి అని అనుకుంటారో వారి ఒంటిపైన ఒక్క చిన్న గాయం కూడా ఉండకూడదు. అయితే ఆ రాజు ఒంటి మీద ఉన్న ఆ గాయాన్ని చూసి ఈ మనిషి మన అమ్మవారికి బలి ఇవ్వడానికి ఎంత మాత్రమూ పనికిరాడు అని అతన్ని వారి గూడెం నుంచి బయటకు పంపించి వేస్తారు. అది విన్న ఆ రాజు ఎంతో సంతోషవంతుడై తిరిగి వారి రాజ్యానికి పయనమవుతాడు. తన కోటకు వెళ్ళిన వెంటనే తను చెరసాలలో బంధించిన మంత్రిని విడుదల చేయమని సైనికులకు ఆజ్ఞాపిస్తాడు. ఆ తర్వాత ఆ మంత్రిని సాదర సత్కారాలతో తన భవనానికి ఆహ్వానిస్తాడు. మంత్రి గారు, నన్ను మన్నించండి. మీ పట్ల నేను చాలా కఠినంగా వ్యవహరించాను. మీరు అలా ఏది జరిగినా మన మంచికే అని ఎందుకు అన్నారు? నిన్న జరిగిన సంఘటనతో నాకు చాలా బాగా అర్థమైంది. నా వేలుకి గనక అలా గాయం అయి ఉండకపోతే నేను మీ ముందు ఈరోజు ఇలా ప్రాణాలతో ఉండేవాణ్ణి కాదు. అప్పుడు అప్పుడు మంత్రి ఇలా అంటాడు, ఏది జరిగినా మన మంచికే అని ఇప్పటికైనా అర్థమైందా రాజుగారు? అప్పుడు రాజు అంటాడు, బాగా అర్థమైంది మంత్రి గారు, కానీ నాదొక చిన్న అనుమానం అని మంత్రితో ఇలా అంటాడు. నా వేలు తెగినప్పుడు ఏది జరిగినా మన మంచికే అన్నారు. అలా ఎందుకు అన్నారో నాకు క్షుప్తంగా అర్థమైంది. కానీ మిమ్మల్ని చెరసాలలో బంధించినప్పుడు కూడా మీరు నవ్వుతూ ఏది జరిగినా మన మంచికే అన్నారు. అలా ఎందుకు అన్నారు నాకు అర్థం కాలేదు. కాస్త వివరిస్తారా అని రాజు అంటాడు. అప్పుడు మంత్రి నవ్వుతూ ఇలా అంటాడు, రాజుగారు, మీరు నన్ను చెరసాలలో వేయకుండా ఉండుంటే మీరు ఎప్పుడు వేటకు వెళ్ళినా తోడుగా నన్ను మీతో పాటు తప్పకుండా తీసుకుని వెళ్ళేవారు. మీరు నాపైన కోపంతో నన్ను చెరసాలలో వేసి ఉండకపోతే నిన్న కూడా మీతో పాటు నేను వేటకు వచ్చి ఉండేవాడిని. మీ వేలికి గాయం ఉంది కాబట్టి ఆ ఆదివాసులు మిమ్మల్ని వదిలిపెట్టారు. నా ఒంటిపైన ఏ విధమైన గాయాలు లేవు కాబట్టి నన్ను తప్పకుండా వారు అమ్మవారికి నన్ను బలి ఇచ్చేవారు. ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నాను అంటే మీరు నన్ను చెరసాలలో వేయడం వలననే. ఇప్పటికైనా అర్థమైందా రాజుగారు, నేను ఏది జరిగినా మన మంచికి అని ఎందుకు అన్నాను అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. అప్పుడు రాజు ఇలా అన్నాడు, అర్థమైంది మంత్రి గారు, మీకు జోహార్లు అని. పిల్లలు, మీకు కూడా అర్థమైందా ఈ కథలోని సారాంశం? ఏది జరిగినా మన మంచికే.